యేసు ప్రభులో ఉన్న దైవత్వాన్ని మనం చూద్దాం. ఎస్, జీసస్ ఇస్ గాడ్. యేసు ప్రభు దేవుడు. ప్రభువే స్వయంగా తానే చెప్పాడు. యోహాను సువార్త 10:30 నేనును తండ్రియు ఏకమై ఉన్నామని. యోహాను సువార్త 8:58 యేసు అబ్రహాం పుట్టక మునిపేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. యేసు ప్రభు శిష్యుడైన యోహాను ఆయన సువార్తలో రాస్తున్నాడు. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. కనుక ఆ వాక్యమే యేసు, యేసే దేవుడని ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అపోస్తలుగా 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ఇక్కడ పౌలు భక్తుడు ప్రభుని దేవుడిగా ఇక్కడ చూపిస్తున్నాడు. యోహాను సువార్త 20:28 తోమా అంటున్నాడు. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా నేను, మై గాడ్ మై లార్డ్ అన్నాడు. తీతు గ్రంథం 2:13 మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు అని రాయబడి ఉంది. 2 పేతురు 1:1 మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్కయు ఆయనే మన దేవుడు, ఆయనే మన రక్షకుడని పేతురు తన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 1:8 తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి ఈ రీతిగా అన్నాడు, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ప్రభుని దేవా అని సంబోధిస్తున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది యేసు ప్రభు దేవుడని. గాడ్ బ్లెస్ యూ.